చెంజర్ల గ్రామంలో తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారని ఆందోళన చెందిన బాధితుడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ మీడియాతో మాట్లాడుతూ, నేను గత 20 సంవత్సరాలుగా భూమి తన కొడుకు పేరు మీద ఉన్నది. ముత్యాల సంపత్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశాడు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున దీన్ని పరిశీలించి నాకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాది చెంజర్ల గ్రామం, మానకొండూరు మండలం. నాకు ఏదైతే ఉన్నదో 654, 56, 57, 53లో 2 ఎకరాల 14 గుంటల భూమి కొనుగోలు చేయడం జరిగింది. నా కొడుకు పేరున పట్టా ఉన్నది. అది దాన్ని గత 20 సంవత్సరాల నుంచి నేను దున్నుకుంటూ సాగు చేసుకుంటూ ఉన్నాను. అది ఈ మధ్యలో 1 ఎకరం బావి కరెంటుతో కొని దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నాము. దాన్ని ముత్యాల సంపత్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నా మీద దౌర్జన్యం చేసుకుంటూ నా భూమికి అడ్డమర్చుకుంటూ గుండాయిజం చేస్తూ ఉన్నాడు. సరే, ఇట్లా 2-3 సార్లు 3 కేసులు 4 కేసులు అయినాయి ఇదివరకు వాళ్ళ మీద. అయినా కూడా మళ్ళీ అడ్డం వస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఎట్లా ఆపుతావని మేము మా ట్రాక్టర్కి అడ్డం వచ్చి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు అందరు వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీన్ని మానకొండూరు పిఎస్లో దరఖాస్తు ఇయ్యగా వారు ఏమంటున్నారంటే, 2 పొత్తుల ఆపు దున్నద్దు అంటారు. దున్నద్దు అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ఉన్నాయో చూపించండి, నన్ను దున్నద్దు అనడానికి మీరెవరు అని నేను ఎస్ఐ గారిని అడుగుతూ ఉంటే, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేకున్నా కూడా వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు కాబట్టి నువ్వు దున్నద్దు అని అంటాడు. అది ఎంతవరకు న్యాయమో అది ఐఏఆర్ ఆఫీసర్ చూడాల్సిందిగా న్యాయంగా అది నా డాక్యుమెంట్ పరిశీలించి నా జోలికి రాకుండా చేయడానికి ఎస్ఐ గారికి దరఖాస్తు ఇస్తే, దాన్ని మరీ నీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకొని నీకు నా భూమికి నేను ఇంగ్లీష్ ఆర్డర్ ఎట్లా తెచ్చుకుంటా? ఎదటోని తెచ్చుకోమని మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే నా కబ్జాలో నేనున్నా. దీనికంటే ఎస్ఐ గారు మీరు అదే కాదు ఎవరు దున్నద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక అది ఏం జరిగిందో, ఏం ల్యాబింగ్ చేస్తారో, ఎవరు పొలిటికల్ సపోర్ట్ ఉన్నదో ఏదో అర్థమైతే లేదు. కానీ పొలిటికల్ సపోర్ట్ ఉండి ఇటువంటి అన్యాయమైన వ్యవహారాలు చేస్తే బాగుండదు. అది ఎవరు చెప్పినా కూడా చట్టం చేసుకుంటూ పోవాలి. డాక్యుమెంట్ పరిశీలించి నా భూమిలోకి రాకుండా సిపి గారు చూడాలని మనవి చేస్తున్న ఏసీపీ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఏసీపీ గారు ఏమైనా చూస్తారా, లేకపోతే సిపి గారికి ఇవ్వడం జరుగుతుందా? ఇది అన్యాయాలు భూములలో ఇంత అన్యాయం చేసి ఓ గుండాయిజను, రౌడీజను, ఒక 10 మంది గ్రూపు కలిసి దొంగ డాక్యుమెంట్లు చూసుకుంటూ, ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసుకుంటూ, అన్నీ సాదా బైనామాలు పుట్టించుకుంటూ దాన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు ఊళ్ళల్లో. ఇటువంటి గ్యాంగుల పాత సిపి ఉండంగా ఇటువంటి వాళ్ళంతా వన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు కాబట్టి వాళ్ళను సరి అయిన పద్ధతిలో ఎంక్వైరీ చేసి అటువంటి వాళ్ళు మూసేస్తేనే ఊళ్ళల్లో న్యాయం జరుగుతుంది. కానీ లేకపోతే ముఠా రాజకీయాలు కొట్టుక సచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి సిపి గారు ఆలోచించి మళ్ళొక టీంని ఏర్పాటు చేసి ఈ దొంగ డాక్యుమెంట్లు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని లోపడేయాల్సిందిగా సిపి గారిని కోరడం జరుగుతూ ఉంటుంది. నేను ఏసీపీ గారికి దరఖాస్తు ఇచ్చిన, దాన్ని ఏమి ఎంక్వైరీ చేస్తారో ఏం చేస్తారో. మానకొండూరు సిఐకి దరఖాస్తు ఇస్తే నన్ను దున్నకంటాడు. నన్ను ఎట్లా దున్నకంటాడు? ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయంటే డాక్యుమెంట్ చూపించాడు, అవసరం లేదంటాడు. అది ఎక్కడ న్యాయం? ఆయన దగ్గరికి డాక్యుమెంట్ ఉన్నది కాబట్టి నువ్వు ఆగబోయంటే దానికి అర్థం ఉంటుంది. కానీ ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నువ్వు దున్నకంటే నాకు ఇది పొలిటికల్ ప్రెషర్ ఉన్నది, నువ్వు ఆపు అంటే పొలిటికల్ వాడు ఏం చెప్తా చేసుడైనా? ఇది ఎక్కడ న్యాయమయ్యా? చట్టం ఉన్నదా? లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? దాన్ని ఆలోచించి సిపి గారు కొద్దిగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని కోరుతున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.